నా పేరు అబ్బు అన్న. ఒక్క నిమిషం అన్న, మేము కామారెడ్డి నుంచి అన్న. అంటే ఇదే ఫస్ట్ టైం వచ్చిన. సో చూద్దాం కుమార్ అంటే స్పెషల్ ఏమున్నది, మరి ఇంత జనాలు ఉన్నారు, ఇంత రష్ అవుతున్నది, కానీ అంత స్పెషల్ ఏమున్నది ఇక్కడ అని నేను వచ్చిన. కానీ జనాలు చూస్తున్నారు ఇక్కడనే అయిపోయారు. ఇంకా మొదలు కూడా పెట్టాలి, కాలు కూడా పెట్టాను ఇస్తలేరు అక్కడ. అంత రష్ ఉన్నది. ఒక రెస్టారెంట్ కూడా ఆ టైప్ కూడా ఇంతగానో ఉన్నది, కానీ ఇక్కడ అంతగానో రష్ ఉన్నది ఇక్కడ. కష్టపడితేనే కదా అన్న ఫుడ్ వచ్చేది. రైతు కష్టపడితే కదా నాలేళ్ళు లోట్లకు పోయి అంత కష్టపడితేనే కదా ఇంత ఫుడ్ వస్తుంది మనకు. అలాంటిది ఒక 10 నిమిషాలు కష్టపడదాం ఇక్కడ అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను, మరి ఎట్లా వస్తుందో అని ఇక్కడ కూడా మనం అని ట్రై చేస్తున్నాం. అదే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. ఒక రోడ్ సైడ్ ఆంటీ కూడా ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది అంటే అది చాలా గర్వకారణం. అసలు ఇండియాలోనే స్పెషల్. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రాలేదు కూడా కదా. తీసుకోవచ్చు, చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా రోడ్ సైడ్ వాళ్ళ ఫుడ్ కూడా ఇప్పుడు తక్కువ చేసి తినరు ఎవరు కూడా. అదే ఇలాంటి ఫుడ్ కూడా ఎంకరేజ్ చేస్తారు చాలామంది. చాలా స్పెషల్గా ఉంటుందని చాలామంది ఇంకా వస్తూ ఉంటారు. వస్తారు చూస్తారు కదా, ఇంత పెద్ద హైటెక్ సిటీలో ఏరియాలోనే ఇంతగా రష్ అవుతుంది అంటే ఇప్పుడు నార్మల్ విలేజ్ పల్లెటూరు హైవే సైడ్లో ఇంకెంత రష్ ఉండొచ్చు కదా. చిన్న నార్మల్కి ఇంత రష్ ఉన్నది ఇక్కడ. మెయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక హైటెక్ సిటీలో మెయిన్ పర్సన్స్ ఏరియాలో కూడా ఇంత మన ఒకటి ప్రౌడ్ టు మూమెంట్ దిస్ ఈజ్. ఇలాంటి మూమెంట్గా చాలామంది రావచ్చు, చాలా రేర్ పర్సన్స్ కావాలి. ఆమె కూడా ఎంత కష్టపడవచ్చు ఇలాంటి పొజిషన్కి రావాలంటే. అదే ఆమె కూడా కష్టపడ్డది, చాలా రూపాయలు కష్టపడి లాస్ట్ ఫైనల్గా ఆమె కూడా సక్సెస్ అయింది. ఆమె కూడా లైఫ్ స్టైల్ నష్టం ఎవరికి ఉండదు. ఇలా ఇప్పుడు ఈమె దగ్గర ఇప్పుడు 5 స్టార్ తాజ్ కృష్ణ ఉంటుంది, తాజ్ దక్కర్ ఉంటుంది. ఎందులో నడిచేది అందులో నడుస్తుంది. అట్లా అలాంటి దేంట్లో నడిచే ఫుడ్ వాళ్ళకి నచ్చుతుందో అందులో ఖచ్చితంగా తింటారు కదా. అలాంటి మనకి ఎప్పుడు దొరుకుతుందో నేను వెయిట్ చేస్తున్నా. ఇంతమందిలో మనకు అవకాశం ఉంటుందా, మరి ఈరోజు ఉంటుందా, మరి రేపు ఉంటుందా, మరి మనం కూడా వెతకాలి ఇక ఎప్పుడు ఉంటుందో అని. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.